హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు వీడియో ఏంటో చెప్పే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని నొక్కితే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఈ వీడియో ఏంటంటే కాకరకాయ చేదు లేకుండా నిలువ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ప్రాసెస్ అయితే చూపిస్తాను రండి. ఇప్పుడు కాకరకాయ నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు అయితే చెప్తానండి. ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలు అయితే తీసుకొని ఇలా నిలువుగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి, గింజలతో సహా. గింజలు అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి అన్నమాట. తర్వాత మసాలాలు చెప్తాను. ఇక్కడ వేడి నీళ్ళలో చింతపండు అయితే నానబెట్టుకున్నాను, ఎందుకంటే నిల్వ ఉండడానికి. తర్వాత కరివేపాకు, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలు కూడా తీసుకోండి. తర్వాత ఇక్కడ ఎండుమిరపకాయలు తీసుకున్నాను తాలింపు కోసం. తర్వాత ఆవాలు, తర్వాత మెంతులు, ఈ రెండు కలిపి మీరైతే మిక్స్ చేసి ఫ్రై చేసుకోండి. ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని మీరైతే పొడి చేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఇక్కడ బెల్లం ఉంది కదా, చిన్న ముక్క తీసుకోండి. ఇక్కడ ఈ మసాలాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు మీరు ఎప్పుడైనా పచ్చడి చేయాలంటే కొంచెం వెడల్పు బాండి అయితే కావాలన్నమాట. వెడల్పు గిన్నె పెట్టుకొని స్టవ్ అయితే వెలిగించుకొని తర్వాత మనకు కాకరకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి కదా నిలువ పచ్చడికి చేదు లేకుండా. ఇక్కడైతే ఇలా ఆయిల్ వేసుకొని మనమైతే కాకరకాయలు కట్ చేసుకున్నవి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యే లోపు మనమైతే ఇంకో బాయిల్ పెట్టి అందులో ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని వేసుకొని తర్వాత కొంచెం బెల్లం అనేది వేసుకొని దీన్ని అయితే మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని దగ్గరకు వచ్చేదాకా అయితే మనం ఇలా దగ్గరకు వచ్చేదాకా మనము కరిగించుకోవాలన్నమాట బెల్లాన్ని, చింతపండుని. దీన్ని పక్కకు పెట్టుకొని తర్వాత ఇప్పుడు ఇక్కడ కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయాయి చూడండి. ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయితే మనకు చేదు అనేది మొత్తం పోతుంది అన్నమాట. దీన్ని పక్కకు తీసుకోవాలి. ఇలా పక్కకు తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ అదే ఆయిల్లో మనకు ఆవాలు, తర్వాత జీలకర్ర, తర్వాత కరివేపాకు, కొంచెం కచ్చా పచ్చగా తెచ్చిన వెల్లుల్లిపాయలు, ఇవన్నీ వేసి మీరైతే ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదైతే చల్లారిన తర్వాత చూపిస్తాను. అయితే చల్లారిపోయింది. ఇప్పుడైతే నేను ఎలా కలుపుతాను పచ్చడి అని చెప్పి కాకరకాయ చేదు లేకుండా ఎలా కలుపుతాను అనేది మీరైతే చూడండి. ఇప్పుడు ఆవాలు, మెంతులు కలిపి పొడి చేసుకున్నది ఈ పొడిని ఇందులో వేసుకోవాలి తాలింపులో. తర్వాత చింతపండు, బెల్లాన్ని కరిగించుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. తర్వాత తగినంత కారము, తగినంత ఉప్పు, తగినంత పసుపు అయితే ఇవన్నీ వేసుకొని మనం కాకరకాయలు ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలని మొత్తం కలిపేస్తే పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను ఇంట్లో ట్రై చేసి అందరికీ పెట్టానన్నమాట. అందరూ చాలా బాగుందని చెప్పారు. అందుకే అదే నమ్మకంతో మీకైతే వీడియో షేర్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. మీ ఫ్యామిలీలో చేసి పెట్టండి, అందరూ చాలా బాగా మెచ్చుకుంటారు మిమ్మల్ని. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎన్నో చేసి ఉంటారు మీరు. ఎన్నిసార్లు ఎందుకు చెప్పానంటే నేను ట్రై చేసి పెట్టాను కాబట్టి మీకు ఈ వీడియో